అచ్యుతాపురం సెజ్లో జరిగిన ప్రమాద ఘటనను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సుమోటోగా విచారించనుంది. ఈ ప్రమాదంలో 17 మంది మరణించడంతో పాటు 60 మందికి పైగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఎన్సేషియా కంపెనీకి ఎన్జీటీ నోటీసులు ఇచ్చింది. మరోవైపు ఫార్మా ప్రమాదంలో 17 మంది చనిపోయారు. వారి మృతదేహాల్ని పోస్టుమార్టం పూర్తి చేసి బంధువులకు అప్పగించారు. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే అచ్యుతాపురం ఫార్మా బాధితులను సీఎం చంద్రబాబు పరామర్శించారు. ఫార్మా ప్రమాదంలో చనిపోయిన వారికి ఒక్కొక్కరికి ₹1 కోటి, తీవ్రంగా గాయపడిన వారికి 50 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి 25 లక్షల పరిహారం ఇస్తామని సీఎం ప్రకటించారు. వారిలో 10 మంది తీవ్రంగా గాయపడినట్టు తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందజేస్తామని వెల్లడించారు. ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇక అచ్యుతాపురం సెజ్లోని ఫార్మా కంపెనీ రియాక్టర్ పేలిన ఘటనలో ప్రమాద బాధితుల్ని ఇవాళ మాజీ సీఎం జగన్ పరామర్శించనున్నారు.